లూకాసు సువార్త 21వ అధ్యాయం. ఈ రాత్రి మన వాక్య ధ్యానము కొరకై కొన్ని పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని మనం చదువుదాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వచనం ఆఖరి మాటను చదవండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చాలు. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్. అందరూ కలిసి నాతో చెప్పండి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎవరి విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంట? పక్కన వాళ్ళు కాదుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి విషయంలో వారే. లేఖనాల్లో మాట కనబడుతూ ఉంటుంది, ఎవరు ఏ పంటను కోస్తారో ఆ పంటనే, ఏ పంటను విత్తుదురో ఆ పంటనే కోస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భక్తి జీవితంలో, ఈ విశ్వాస యాత్రలో మనం ఏదైతే విత్తుచున్నామో నిశ్చయముగా అదే పంటను కోస్తాము అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అయితే కాస్తంత బయటకు వచ్చి దేవుని యొక్క లేఖనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే లోకాభక్తుడు రాస్తూ ఇలా అంటూ ఉన్నాడు, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాత్రి గ్రామ ప్రజలతోనూ చేరియున్న మనందరితో కూడా ప్రభు మాట్లాడుచున్న మాట, ఇంక్లూడింగ్ మీ, నాతో కూడా కలిపి. నేను ఒకవేళ ఇక్కడ నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నా, నేనేమి ప్రత్యేకించబడిన వాడను కాదు. ఈ పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాట కూడా బోధించుచున్న వారికి, అలాగే వినుచున్న వారికి కూడా ఏకరీతిగా రాయబడినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మాట్లాడుచున్న మాట ఏంటంటే, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనంటే, అక్కడ అదే అధ్యాయములో 36వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి జరగబోవు వీటి నెలను మీరు తప్పించుకొని. ఇదిగో ప్రభు మాట్లాడుచున్నటువంటి మాట ఈ రాత్రి, మీరు జరగబోవు వాటి విషయమై తప్పించుకోవాలి గనుక జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరగబోవు వాటి నుండి మీరు విడిపించబడాలి, రక్షించబడాలి, తప్పించబడాలి. ఏం జరుగుతుంది? మీరు శ్రద్ధగా వింటేనే వాక్యం అర్థమవుద్ది. ఏం జరుగుతుంది చదువుతాం. అదే అధ్యాయములో 21వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. 8వ వచనం కూడా చదవచ్చు. ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి. ఏం జరుగుతుందంట? మాట్లాడుతున్నా, మోసము జరుగుతుందంట. ఏ మోసం జరుగుతుంది అంటే స్పష్టంగా రాశాడు అక్కడ, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మీ విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే, జరగబోవు విషయాల నుండి మీరు తప్పించుకోవాలి కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. ఏంటి ఆ జరగబోయే విషయాలు అని లేఖనాల్లో మనం పరిశీలిస్తే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అనేకులు మీ మధ్య అబద్ధ బోధకులు, ప్రవక్తలు లెగుస్తారు కనుక వారి విషయమై వారిని బట్టి మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూచుకోనండి. దేవునికి స్తోత్రం. మోసపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలంట. మోసపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ఎవరు నిజమైన బోధకులో, ఎవరు అబద్ధ బోధకులో మనము తెలుసుకుని మాట్లాడతల్లా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారో, ఎవరు అసత్యాన్ని బోధిస్తున్నారో తెలుసుకుని ఉండాలి. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా విడదీయరు. వారు ఏం చేస్తారు? ఎప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు దేవుని బిడ్డలైతే, ఒక దైవజనుడు ఇలా అన్నాడు, దేవుని బిడ్డలంట, క్రీస్తు బిడ్డలంట, వారు కత్తెర లాంటి వారు కాదు, వారు సూదులు లాంటి వారు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. కత్తెర ఏం చేస్తుంది?
విడదీసేస్తుంది. సూది ఏం చేస్తుంది? విడిపోయిన రెండింటిని కలిపి కొడుతుంది. ఈరోజున సమాజంలో మనం చూస్తూ ఉన్నట్లయితే కుటుంబాలను విడగొడుతున్న వారు ఉన్నారు, సంఘాలను విడగొడుతున్న వారు ఉన్నారు, సమాజములో కలిసిమెలిసి ఉంటున్న వారిని విడగొడుతున్న వారు ఉన్నారు. ఇప్పుడున్న సమాజ పరిస్థితులు అయ్యే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న మొన్నటి వరకు అంతా ఎలా ఉందండి? ఈ మధ్యలో బయలుదేరారు కొంతమంది. ఎవరు? మతోన్మాదులు, మత ఛాందస్సువాదులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పచ్చగా ఎక్కడ కనబడితే చాలు అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? కిరసనాలు పోసి మంటంటి ఇచ్చినట్టుగా ఏదో ఒక లేనిపోయినటువంటి మాటను పుట్టించి ఉన్న సహోదర ప్రేమను చంపేసి వారు కలిసిమెలిసి ఉండగా వారి మధ్య అనేక విభేదాలను తీసుకువచ్చి విడగొడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు వెంబడించే వారిని బట్టే మీరు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది కూడా ఆధారపడి ఉంటుందంట. దేనిని బట్టి మాట్లాడతల్లా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యజమానునికి గొర్రెల మంద ఉందంటండి. ఆ గొర్రెల మందను యజమానుడు చాలా సమృద్ధి కలిగినటువంటి పచ్చిక కలిగినటువంటి చోట్లకు తీసుకుని వెళ్ళి ఆ మందను చక్కగా పెంచుతున్నాడంట. ఆ మంద దినదినాభివృద్ధి పొందుతుందంట. ఈ లోపు ఒక పంది, ఏడు చెప్పండి, పంది రోజు అడ్డంగా చూస్తుందంట. చూస్తే అవి రోజు శుభ్రంగా కనబడుతున్నాయంట. అవి పిల్లల దగ్గర చూస్తూ ఉందంట, అవి ఎదుగుతుందంట. కానీ ఈ పంది మాత్రం ఎదగట్లేదు, అట్టాగే ఉందంట. ఎక్కడ వేసేవారు గొంగలంటే అక్కడ వేసాను అన్నట్టుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పందికి ఆశ పుట్టిందంట. ఏమని ఆశ పుట్టిందంటే, నేను కూడా ఆ గొర్రెల్లాగా మంచి శ్రేష్టమైన ఆహారాన్ని తినాలి అని చెప్పి ఏం చేసిందంటే తన రూపాన్ని మార్చుకుని ఎలాగోలా ఏమండి ఆ గొర్రెల మందలో కలిసిపోయిందంట. పైకి రూపం అయితే మారింది, కానీ ఉదయం చెప్పాను కదా, ఏం మారలా? దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు అంటారు మనిషి మంచోడనండి, గుణమే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రూపం మారితే ఏమొచ్చుది? ఏం మారాలా? గుణం మారాలా? ఏం మారాలా? హృదయం మారాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైన రంగు మార్చేసుకుని గొర్రెల మందలో కలిసిపోతే ఏమండి సరే అని చెప్పి కలిసిపోయింది, ఆటితో పాటు వెళ్తుంది వస్తుంది, బాగానే ఉందని అనుకుంది. ఈ గొర్రెల మందలో కూడా కొన్ని ఏం చేసినాయి, ఇదేదో కొత్త గొర్రె రకం లాగా ఉంది, చూడడానికి ఏమో పొట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి గొర్రెలకు ఒక అలవాటు ఏంటంటే, ముందు గొర్రె ఏ దారిలో వెళ్తాయి వెనకాల గొర్రెలు కూడా అదే దారిలో వెళ్తాయండి. గొర్రెల మందకున్నటువంటి అలవాటు అది. ఈ పంది మెల్లింగ్ ఏం చేసిందంటే 4 గొర్రెలు ముందుకు వచ్చేసి ఏమండి నడుస్తూ ఉందంట. దీనికి ఉన్న ఒక టెంప్టేషన్ ఏంటంటే బురద వాసన తగిలితే ఆగలేదు ఇది. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఏ వాసన తగిలితే? బురద వాసన తగిలితే ఆగలేదు ఇది. ఈ రూపం మార్చుకున్నా ఏం మార్చుకున్నా ఏమండి దాన్ని ఎంత విలువైన వజ్రాలు వేసిన, లేఖనాల్లో కూడా మాట ఉంది కదా, పంది ముందంట దేవునికి స్తోత్రం చెప్పండి ఏం కోరుకుంటుంది? అది బురదే కోరుకుంటుంది. ఇది మెల్లింగి వెళ్ళి బురద వాసన తగిలిందంటే ఎక్కడుందో చూసిందంట, మంచి బురద కొంట కనబడిందంటే వెళ్ళి దూగేసిందంట. ఈ గొర్రెలు కొన్న ఒక అలవాటు ఏంటి, ముందేది ఎటు వెళ్తే ఈ గొర్రెలు కూడా వెళ్ళిపోయి మాట్లాడతలేదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని వెంబడిస్తున్నాం మనం? దేవుని చేత ఏర్పరచబడి ఎన్నుకోబడి ప్రత్యేకించబడి పిలుపు కలిగిన దైవజనుని వెంబడిస్తున్నావా? లేకపోతే సంఘాన్ని చీల్చేసి సమాజములో అనేక రకాలైన గొడవలు పెట్టేసి, బైబిల్లో రాయబడింది అబద్ధ బోధకులను వెంబడిస్తున్నావా? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో ప్రభు అంటున్నాడు, జాగ్రత్తగా చూచుకోనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? జాగ్రత్తగా చూచుకోవాలంట.
మనము జాగ్రత్తగా చూచుకోకపోతే, మనము యాత్ర చేయుచున్నది ఏ మార్గము మనకి తెలుసుకోకపోతే, తెలియకపోతే, ప్రభు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మార్గము పంది బురదలోకి వెళ్ళి దొర్లాడినట్లుగా మన పరిస్థితి కూడా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మోసపరచకుండా, ఒక మాట చెప్తాను, ఒక వ్యక్తి మోసం చేశాడు అనుకోండి, మోసం చేసినోడు తప్ప, మోసం పోయినోడు తప్ప? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మోసం చేసేవాడు చేస్తానంట, వాడి బుద్ధి ఏంటి? దొంగతనం చేసేవాడు వాడి బుద్ధి ఏంటి? దొంగలించడం. అబద్ధాలు ఆడేవాడు, ఇప్పుడు అక్కడ మోసపోయింది ఎవరు అంటే వాడిని గుడ్డిగా నమ్మి వెంబడించి వెళ్ళాం. చూసావా, చివరికి ఫలితం ఏంటంటే మోసపోయి ఏం చేయాలి అర్థం కాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొట్టమొదటి మాట, మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూచుకోనండి. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ వచనం, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, మోసపోకుండా జాగ్రత్తగా చూచుకోనండి అంటున్నాడు. ఒకవేళ నువ్వు మోసపోయిన జాబితాలో ఉంటే ప్రభు మాట్లాడుచున్న మాట, ఇదిగో అయిపోయిందేమీ లేదు, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ప్రభు రాకడకు ఇంకా సమయం ఉంది, ఆయన వస్తా ఉన్నాడు. ఆ వచ్చేలోపే నీవు మోసపోయినానని గ్రహించి నువ్వు మరలా వెనుకకు తిరిగి రాగలిగితే ప్రభు అన్నాడు, 2 మేలు నేను నీకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ మేలంట? 2 మేలు నేను నీకు కలుగజేస్తాను. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు మోసపోకుడి. రెండవ మాట ఏంటంటే, మీరు దేనిని గూర్చి చింతింపవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి అమ్మా ఏం చేయకూడదంట. ఒక రోజు పేతురు నీరసంగా కూర్చున్నాడంట. ఏమైంది పేతురు అని యేసుప్రభువు అడిగితే, ఏం చెప్పమంటావే, నా బాధలు అన్నీ కాదు. చెప్పండి అండి, నా బాధలో అన్నీ కాదు. అమ్మా ఉన్నారా అలాంటి వాళ్ళు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయం పాడాం కదా, ఏమండి, నా బాధలన్నీ కాదయ్యా. ఈ రోజున చాలా మంది ఉన్నారు ఈ తలంపుతో, ఈ ఆలోచనతో, ఈ కలవరముతో, నా బాధలన్నీ కాదయ్యా. ఒకవేళ పాస్టర్ గారు వెళ్ళి అడిగాడు, ఏంటమ్మా ఊరుకొని పాస్టర్ గారు, మా సంగతి, మా బాధలు మీకేం తెలుసయ్యా, ఎన్ని కష్టాలు పడుతున్నాం అనుకున్నారు, ఎన్ని బాధలు పడుతున్నాం అనుకున్నారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు అన్నాడు, రేపటిని గూర్చి మీరు జరుగుతాయి. లోకాసు వార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు, చాలా విషయాలు జరుగుతాయి అంట. రాజ్యముల మీదకి రాజ్యములు లేస్తాయి, జనముల మీదకి జనములు లేస్తారు, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, ఆకాశములో భయోత్పాతాలు కలుగుతాయి, కాలములో మార్పులు జరుగుతాయి. జరగవలసినది ఏది అనుకున్నట్టుగా జరగనే. దేవునికి స్తోత్రం. ఒక్క మాట డైరెక్ట్గా అడిగితే ధైర్యంగా చెప్పండి, మీరు అనుకున్నట్టుగా జరుగుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అస్సలు జరగటల్లా. ఒక 20 సంవత్సరాల ముందుకు వెళితే అనుకున్నట్టుగా జరిగేది. ఫలానా సమయానికి వర్షం పడుతుందని అంటే పడేది, ఫలానా సమయానికి ఎండేస్తుందంటే వేసేది. ఆ వర్షాలను బట్టి ఏం చేసేవాళ్ళండి, నాట్లు పొలాలను సిద్ధం చేసుకుని నాట్లకు సిద్ధపడేవాళ్ళు.
ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియటిల్లా, ఎప్పుడు ఎండేస్తుందో తెలియటిల్లా. కాలము దాని గతులను తప్పి తిరుగుతుందని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్నది అనుకున్నట్లుగా ఏది జరగటం లేదండి. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు చింతించొద్దు, నీ చింత యావత్తు ఆయన మీద. పేతురు పత్రికలో రాయబడి, నీ చింత యావత్తు నా మీద వేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ గ్రామ ప్రజలారా, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుచున్నమాట. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదేమో, నువ్వు యోచించినట్టుగా అవ్వటం లేదేమో, మొదలు పెట్టిన పని సాగటం లేదేమో, ఆగిపోయి ఏం చేయాలో దిక్కుతోచుకున్నావేమో, కలవరముతో నింపబడిపోయి ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభు పిలుస్తా ఉన్నాడు, నీ భారమును తీసివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేనిని గురించి చింతిస్తున్నావో ఈ రాత్రి ప్రభు మాట్లాడుచున్న మాట, ఆ చింత యావత్తు నువ్వు తీసుకుని వెళ్ళి ఎవరి మీద వేసేమంటున్నాడు? నా మీద వేసే. ఎవరి మీద అంట? దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఏమనుకున్నట్టు మాట చెప్తానమ్మా, మనలో కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అంటే ఇంటికాడ కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటారు. ఆమేననరా? దేవునికి స్తోత్రం చెప్పాడు. ప్రార్థన ఎవరు చేయాలి? ఉపవాసం ఎవరు ఉండాలి? కడుపు ఎవరు కట్టుకోవాలి? శరీరాన్ని ఎవరు నలుగట్టుకోవాలి? అందుకనే పాస్టర్ గారికి 45 సంవత్సరాలు వచ్చేసరికి షుగర్ వచ్చేస్తుంది. నిజం, 40 దాకా కూడా అవసరం లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఉయ్యూరులో హోప్ హాస్పిటల్ అని కొత్తగా స్టార్ట్ చేశారు, జాన్ డేవిడ్ గారని. ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మా దగ్గరికి ఎక్కువ మంది సేవకులు వస్తున్నారయ్యా, కంప్లైంట్లు ఏమి లేవు, మళ్ళీ బీపీ షుగర్. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎందుకు వస్తుంది బీపీ షుగర్? పాస్టర్ గారికి టయానికి తింటేనేగా. ఏమండి, ప్రార్థన లేకపోతే 7ంటికి తినేస్తాం, ప్రార్థన ఉంటే 10 అవుద్దో 11 అవుద్దో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారికి ఒక టైం లేదు, ఒక నిర్దేశత్వం లేదు. దేనికోసం ఈ ప్రయాస? ఎందుకు ఇంతమంది సేవకులు కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి ఆరోగ్యాలు పాడైపోతున్న, ఆర్థికంగా నష్టపోయి జరిగిస్తున్న ఈ పరిచర్య, ఈ ప్రయాస ఎందుకు? ఏమా ఎందుకు? మీరు బాగుండాలని, మీరు క్షేమంగా. నమ్మితే చప్పట్లు కొట్టొచ్చుగా పాస్టర్ గారికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు బాగోలేదని ఫోన్ చేస్తే ఎంత దూరంలో ఉన్నా సరే పరుగెత్తుకుంటూ వచ్చేసి ఇక పనులన్నీ పక్కన పెట్టేస్తారు, పనులన్నీ పక్కన పెట్టేస్తారు. మా నాన్నగారి జీవితంలో అలాంటి ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. మా చెల్లికి 4వ తరగతి చదువుతుంటే స్కూల్ ముందు మెయిన్ రోడ్డుకి ఆనుకుని స్కూల్ ఉంది. ఆ కాలంలో జీపులు ఉండేవి, ఆటోలు కూడా లేవు, ఆటో తక్కువ, అప్పుడే కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతుంది. జీపులు ఉండేవి ఈ ట్రాన్స్పోర్టేషన్కి. మా ఊర్లో 2 జీపులు ఉండేవి, తండ్రి కొడుకులు ఇద్దరు తోలేవాళ్ళు అనమాట. ఏమంటారు, లేజర్ బెల్ కొడితే సడన్గా ఆ బెల్ అంటేనే అసలు ఉత్సాహం కదా. అప్పుడు దా క్లాసులో మగ్గిపోయి బెల్లు కొట్టంగానే ఒకసారి సరే ఒకసారిగా పరిగెత్తుకున్న గేట్లోంచి బయటకు వచ్చేసరికి ఒక జీబు వచ్చేసి మీదెక్కేసింది. మీదెక్కేస్తే కాలు ఇక్కడి నుంచి ఇదంతా కూడా రోడ్డుకి రాసుకుని పోయి బొయ్యి కూడా అరిగిపోయేంత యాక్సిడెంట్ అయితే తీసుకెళ్ళి సాయిప్రసాద్ హాస్పిటల్ మచిలీపట్నంలో అక్కడ పెట్టేసి, జరిగింది శుక్రవారం గురువారం అయితే హాస్పిటల్లో పెట్టేసి ఆదివారం నాన్నగారు వచ్చేసి ఆరాధన స్టార్ట్ చేశారు. మాకు షాక్. చిన్నప్పుడు కదా, తెలియనితనం కదా అది. ఏంటి చెల్లికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుంటే, ఇంకప్పటికి ఆపరేషన్ అవ్వాల, హాస్పిటల్లో పడుంటే ఈయన వచ్చేసి ఇక్కడ ప్రార్థన పెట్టేశాడు. సేవకునుకున్న భారం అండి అది. ఎవరికున్న భారం? సేవకునుకున్న భారం. కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, ఆర్థికంగా నలిగిపోయినా పర్వాలేదు, అన్నీ కోల్పోయినా పర్వాలేదు, ఒకే ఒక్క భారం ఏంటి తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండటం కోసం. దేవునికి స్తోత్రం. నువ్వు మోసపోకుండా ఉండడం కోసం, నువ్వు నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం, నీవు అపవాది చేతికి చిక్కబడకుండా ఉండడం కోసం, నీ కుటుంబము క్షేమంగా ఉండడం కోసం, నీ కుటుంబము ఆరోగ్యంగా ఉండడం కోసం. కొన్ని సార్లు పిలిస్తే రాలేదనో, లేట్ అయిందనో సేవకుని మీద ఎన్ని నిందలు, ఎన్నిసార్లు మనం వెలుగుంటాం. ఎప్పుడైనా సేవకుని గురించి ఆలోచించామా? ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయి, ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయని. దేవునికి స్తోత్రం చెప్పాడు గట్టిగా. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక మాట చేతులెత్తి ఇలా చెప్తున్నా, మీ సేవకుడిని కాస్తంత పట్టించుకోండి, ఇబ్బందే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆశీర్వాదం కొరకు ఒక మాట చెప్తాను. ఇక్కడ నిలబడి పరిచర్య చేస్తున్నటువంటి సేవకుడు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆమేన్ చెప్పరా గట్టిగా. ఇక్కడ నిలబడి పరిచర్య చేస్తున్న సేవకుడు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆయన నవ్వుతూ ఉంటే మీరు నవ్వుతూ ఉంటారు. ఆయన ఏడుస్తూ ఉంటే, ఈ మాట చెప్పడంలో సందేహించడం, డౌటే లేదు. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడుచున్న మాట, మీరు దేనిని గురించి చింతింపవద్దు. ఒకటి, మీ భారాన్ని మోయడానికి ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. రెండు, మీ భారాన్ని మోయడానికి సాక్షాత్తు దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ భారం ఏదైనా సరే పరిగెత్తుకుంటారండి సేవకుని దగ్గర చెప్పండి. ఆయన ఏం చేస్తారు తెలుసా? మీకోసం భారము కలిగి కడుపు కట్టుకుని శరీరాన్ని నలగొట్టుకుని మోకాళ్ళుంచి దేవుని పాదాల దగ్గర మీ క్షేమము కొరకు, మీ రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూపాయి సహాయం చేయమంటే నేను చేసేవాళ్ళు లేదు ఈ రోజున, కానీ మన కోసం కడుపు కొట్టుకుని ప్రార్థించేటువంటి ఒక దైవజనుని మన కళ్ళ ముందు పెడితే, ఈ రోజున అలాంటి దైవజనుల్ని పక్కన పెట్టేసి పరుగులు పెట్టేవారు చాలా మంది కనబడుతున్నారండి. దేవునికి స్తోత్రం. అమ్మా ఉన్నారు ఎవరన్నట్ట పరుగులు పెట్టేవాళ్ళు ఉంటే మానేయండి ఈ రోజు నుంచి. సేవకుని దగ్గర నమ్మకంగా ఉండండి. ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన కొట్టివేయునుగాక. మీ పక్కన ఉన్న వారికి చెప్పండి, మీ చింత యావత్తు ఆయన కొట్టివేయునుగాక. గట్టిగా చెప్పండి, మీ చింత యావత్తు ఆయన కొట్టివేయునుగాక. చప్పట్లు కొడుచు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మాట, మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూచుకోనండి. రెండవది, మీరు చింతింపకుండా ఉండునట్లు మీరు జాగ్రత్తగా చూచుకోనండి. దేవునికి స్తోత్రం చేద్దాం. చదవండి ఇంకా 16వ వచనం. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషించబడుదురు, గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను, దేవునికి స్తోత్రం. 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను, నాతో చెప్పండి ఈ మాట, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటంట? ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఈ మాటను వివరించి చెప్తాను. ప్రార్థన చేయగానే కార్యాలు జరగవండి కొన్నిసార్లు. అబ్రహాముకి 25 సంవత్సరాలు పట్టింది వాగ్దానం నెరవేర్చబడటానికి. మోషే నాయకుడిగా ఇశ్రాయేలీయులను నడిపించడానికి 40 సంవత్సరాలు పట్టింది. యోసేపు ప్రధానమంత్రిగా మార్చబడటానికి 13 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దావీదు రాజుగా గొల్యాతును చంపిన తర్వాత రాజుగా అభిషేకించబడటానికి 25 సంవత్సరాలు పట్టింది. ఊరికినే ఏది చెప్పండి అమ్మ, ఊరికినే మాట్లాడుతుల్లా. లలిత జ్యువెలర్స్ అని అంటాడు కదా, డబ్బులు ఎవరికి ఊరికినే. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది అనుకుంటారు మోకరించగానే దిగిపోవాలంటే. ఏం దిగుద్ది ఏమా? దేవునికి స్తోత్రం. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఇది దించమనే కానీ ఇవ్వడం లేదనమాట. ఇంకా దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, జలక్కంటే 2 కూతుర్లు ఉన్నారంటండి. ఇమ్ము ఇక ఎంతసేపు రానీయడమే. ప్రభు కొరకు మనం ఏమైనా చేసామా? ప్రభు కొరకు మనం ఏమైనా ఇచ్చామా? మందిరం కొరకు మనం ఏమైనా చేసామా? ఇలాంటిది ఎక్కడ భాషగా అలాంటివి చెప్పొద్దండి. మా డిక్షనరీలో లేవంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటో అది మూసినట్టే ఉంటుంది అసలు, తెరవరు జన్మలో కూడా. కొంతమంది ఉంటారు, ఇక్కడ లేరులేండి. దేవునికి స్తోత్రం. కానుకలు సంచిదండి ఖాళీ గుప్పిళ్ళు ఇప్పుతారండి. దేవునికి మహిమ కలుగు. నా జీవితంలో కూడా జరిగింది. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే అనుకోకుండా కానుకలు పెట్టారు. నాకు గుర్తులేదు, అనుకోకుండా పడితే ఇక ఏం చేయాలి అర్థం కాల. ప్రభా నీకు స్తోత్రం అనుకున్నా, గుప్పిళ్ళెట మూసా. కానుకలు సంచులు గుప్పిళ్ళెట తెరిచి ఒక మాట అనుకున్నా, ఇంకెప్పుడు కూడా ఖాళీ గుప్పులు ముయ్యకుండా
దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా బైబిల్లో ఎంతో కొంత పెట్టుకుని వెళ్ళిపోతా అటు ఉంటాయి అంతే అక్కడ. దేవునికి స్తోత్రం. ఒకవేళ పడితే గబాలనా మా చెప్పండి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్న మాట, మీరు ఓర్పు కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండాలి? ఓర్పు. ఎందుకు కలిగి ఉండాలి? శ్రమలో మనము విశ్వాసములో నిలకడగా నిలబడి ఉండటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, విశ్వాసము వెనకాలే అవిశ్వాసము కూడా నీడవలే వెంటాడుతూ ఉంటుందండి. చెప్పండి. విశ్వాసము వెనకాల అవిశ్వాసం, మన వెనకాల మన నీడ ఎలాగైతే వెంటాడుద్దో, విశ్వాసము వెనకాల అవిశ్వాసము కూడా నీడవలే వెంటాడుతూ ఉంటుంది. అవకాశము దొరికిందా ఇక అంతే సంగతి. విశ్వాసం పోద్ది, అవిశ్వాసం వచ్చేది. అందుకే ప్రభు అన్నాడు, ఓర్పు కలిగి ఉండండి. యోబు జీవితంలో మనం చూస్తే చాలా ఓర్పు పట్టాడు, చాలా సహించాడు. భార్య వచ్చి ట్రిగ్గర్ చేయడానికి చూసింది, స్నేహితులు వచ్చి ట్రిగ్గర్ చేయడానికి చూశారు. స్నేహితులు వచ్చి అంటారు, ఏంటి యోబు నువ్వు చేసిన భక్తి ఇదేనా? నీ భక్తి ఇంతేనా? నీ భక్తి నిన్ను రక్షించకపోయేనా? యథార్థవంతుడు అని చెప్పుకుంటున్నావు కదా, నీ యథార్థత నిన్ను కాపాడకపోయేనా అని చాలా రకాలైన మాటలు అన్నారు. కానీ యోబు ఎన్ని మాటలన్నా నిదానంగా అలాగే ఉండి, ఏం లేదయ్యా దేవుడిచ్చాడు, చెప్పండి, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ప్రభు చిత్తం అయితే, ఆయన కృప ఉంటే మరలా ఆయన రెండంతలుగా నమ్మినోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ రాత్రి కోల్పోయానని బాధపడుతున్నావేమో, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఓర్పు కలిగి నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండు. ప్రభు అన్నాడు, రెండంతల మేలు నీకు కలుగజేస్తాను. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఓర్పు కలిగి ఉండు, రెండంతలుగా దేవుడు నీకు దయచేస్తాడు. ఒకవేళ యోబు కనుక ఓర్పును కోల్పోయి ఇచ్చి, ఏం దేవుడు అయ్యా నువ్వు ఏం చేసావయ్యా, ఉన్నదంతా ఇచ్చినట్టు ఇచ్చి మురిపించి లాగేసుకున్నావు అని అనుంటే గనక ఏమండి, రెండంతలు వచ్చేదా? మాట్లాడు, రెండంతలు వచ్చేదా? ఈ రాత్రి రెండంతలు కావాలని ఆశపడిన వాళ్ళకి చెప్తున్న, ఓర్పు కలిగి ఉండండి అమ్మ. ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండండి. పాస్టర్ గారు రావడం లేట్ అయినా కాస్త ఓపిక పట్టండి, ఖచ్చితంగా వస్తారు, మరిచిపోరు, ప్రార్థన చేస్తారు. చేసిన ప్రార్థనకి జవాబు రాకపోయినా ఓపిక పట్టండి. ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు. ఎందుకు ఆలస్యము చేస్తాడు అని అంటే, ప్రభువు నామ మహిమార్థమై తప్ప ఆయన నిన్ను విడిచిపెట్టాలని ఏ మాత్రము కూడా కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఆలస్యము చేస్తున్నాడంటే ఏదో ఒక శ్రేష్టమైనది నీకు ఇవ్వబోతున్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా ఎందుకు ప్రభు ఆలస్యమైనది అని చూస్తా ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఎందుకు కంగారు పడతా, నేను ఆలస్యం చేశానంటే శ్రేష్టమైనదే. దేవునికి స్తోత్రం చెప్పండి. విలువైనదే. మానవ అడిగాడు, ఏంటి లేట్ ఏంటి, ఆలస్యం ఏంటి అని అంటే ప్రభు అంటాడు, మానవ ఎందుకు కంగారు పడుతున్నావు, నీ గర్భములో నుంచి అసాధారణమైన వాడిని నేను పుట్టించబోతున్నాను. వాడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతి నుండి తప్పించు ఒక న్యాయాధిపతి అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జకర్య ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు ప్రభు ఆలస్యం అయ్యింది అని అంటే ప్రభు అన్నాడు, ఎందుకు జకర్య కంగారు పడుతున్నావు, ఇదిగో ఈ సర్వ మానవాళి యొక్క పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా రాబోతున్నటువంటి ఇమ్మానుయేలునకు మార్గమును సిద్ధపరచుకుంటవాడు నీ గర్భములో నుంచి పుట్టబోతున్నాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలస్యమైన ప్రతి చోట దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆలస్యమైన ప్రతి చోట అసాధారణమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. లాజరు చచ్చిపోయి సమాధి చేశాడు. చనిపోక ముందు లాజరు దగ్గర మరియ మార్త యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నా సమయం ఇంకా రాలేదనుకున్నాడు. నేను అనుకుంటాను తిట్టుకుంటూ వచ్చి ఉండొచ్చు, చచ్చిపోతున్నాడు అని ఆయన దగ్గరికి వెళ్తే నా టైం ఇంకా రాలేదంటాడండి అని చెప్పి తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళారేమో. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధి చేశారు. 4వ రోజు యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన వస్తే ఈ మార్త ఏం చేసిందంటే యేసు ప్రభుని ఇంటికి విషయం అంతా కనుక్కున్నాడు. ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాడు, తెరవమన్నాడు, లాజరుని బయటికి
రమ్మని పిలిచాడు. లాజరు బయటికి. ఆలస్యము వెనకాల దేవుడు గొప్ప కార్యాన్ని. అయితే ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, ఒకవేళ ఓర్పును కోల్పోతున్నారేమో జాగ్రత్తగా చూచుకోనండి. దేవునికి స్తోత్రం చెప్పాడు. మన ఆయన వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మీ తాతగారు చెప్పారు ఏమని? ప్రభు త్వరగా వస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు. మీ నాన్నగారు చెప్పారు, ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడని. నువ్వు చెప్తున్నావు, ఎప్పుడు వస్తాడయ్యా అని. నేను అన్నాను, ఎప్పుడు వస్తావేంటయ్యా, నువ్వు ఎప్పుడు మారు మనసు ఉన్నది అప్పుడు వచ్చేస్తాడని అన్న. దేవునికి స్తోత్రం. ఏంటి విషయం ఏంటి? నువ్వు మారు మనసు పొందడం కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. నీ రక్షణ కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు నశించడం ఆయనకు ఇష్టం లేదు. నువ్వు పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు అగ్నిగుండంలో పడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నీ కొరకు ఆయన ఆలస్యము. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే రాత్రి రాసి పెట్టుకోండి. నీ మారు మనస్సు కొరకే ప్రభు ఇంకా ఆయన రాకుండా ఆలస్యము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మోసపోకుండా. రెండవ మాట, చింతించకుండా. ఏ చింత కూడా మనలను కలవరపరిచి మన హృదయాలను మన హృదయాలను ఏమండి దేవుని నుండి దూరము చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. మూడవ మాట, ఓర్పు కోల్పోకుండా మీరు జాగ్రత్తగా చూచుకోనండి. దేవునికి స్తోత్రం చేద్దాం. చదవండి 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని మాట్లాడుతూ ఇన్ని తర్వాత ఇంటికి వెళ్ళినారు. చదవండి 28వ వచనానికి వచ్చేయండి. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? మీ తలలు పైకెత్తుకొనుడి. ఎలా? ధైర్యము. ఇప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే, కాలము జరుగుతూ ఉండగా జరుగుతున్న పరిస్థితులను బట్టి, లేదంటే మిమ్మల్ని హింసిస్తున్న విధానాన్ని బట్టి, లేదంటే ఇగో ఈ ప్రపంచంలో క్రైస్తవులకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నావేమో. ప్రభు అన్నాడు, మీ ధైర్యము కోల్పోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడతాం కదా, ధైర్యము కోల్పోయినా. వద్దులే, నా గుర్తులేదు పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కోల్పోయినా? ధైర్యం ఇవ్వడానికి మనకు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే చనిపోయిన తర్వాత ఈ యెహోషువ నాయకత్వంలో వారు ఎక్కడికి వచ్చారండి? యోర్దాను దాకా వచ్చారు, ఆగిపోయారండి. యోర్దాను దగ్గరికి వచ్చి ఆగిపోయారు. ఇక్కడ చూస్తేనేమో పెద్దలు నలుగురు రకాలుగా మాటలు మాట్లాడుతున్నాడు. యెహోషువనేమో కొత్తగా అధికారంలోకి వచ్చాడేమో, ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితులు ఆగిపోతా ఉంటే దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. యెహోషువ, నువ్వెందుకు ఆగిపోయావయ్యా? నీవు లేచి యోర్దాను నదిని దాటండి, మోషేకు తోడయుండినట్లు నేను నీకును తోడే. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చదివితే అక్కడ అంటున్నాడు, భయపడకుము, జడియకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా నీ ప్రయాణాన్ని. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పరిస్థితులను బట్టి ప్రయాణములు ఆగిపోతున్నామేమో, పరిస్థితులను బట్టి ప్రయాణములో వెనకడుగులు వేస్తున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆగొద్దు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పక్కన వారికి చెప్పండి, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చెప్పాలి, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నన్ను యెహోషువ, నువ్వెందుకు ఆగిపోయావు? లెగో. ప్రభువా, ఏంటయ్యా నువ్వా? కొన్నిసార్లు విశ్వాసం కూడా లేపాలి కనమా. దేవునికి స్తోత్రం చేద్దాం. సతికిలు పడిపోతారన్న విశ్వాసంలో. ఏమంటారు? సన్నగిల్లిపోతారు, లేదంటే చల్లబడిపోతారు అన్నమాట. వీళ్ళు ఏం చేయాలంటే అప్పుడప్పుడు మనం
పురుకొల్పుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దాకా నడిచి ఉన్నారేమో, ఒకసారి కూర్చునేసరికి హాయిగా ఉందంట. అలాగే మండి 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 చల్లారిపోతే ఎట్టా ఉంటుంది? మాట్లాడతల్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటి తెలుసా? మండి 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 ఎక్కడున్నావు? దేవునిలో ఉన్నావు. చల్లారిపోయి ఎక్కడికి వెళ్ళావు? లోకంలోకి వెళ్ళావు. ఇక్కడేమో ఇరుకు, అక్కడేమో విశాలత. మరి హాయిగా ఉండదా? ఆమెను చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అడిగి యవనొస్తుంది, దేవుడిని నమ్ముకోవా, ఏంటి మందిరానికి రావాలి? పాస్టర్ గారు, మందిరానికి వస్తే ఎన్ని కండిషన్స్ ఉన్నాయో తెలుసా? సినిమాకి వెళ్ళకూడదు, పిచ్చపాటిగా తిరగకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎంత పవిత్రత కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే నేను మందిరానికి రాకుండా లోకంలో ఉన్నాను అనుకోండి, ఇవన్నీ విచ్చలవిడిగా. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. అంతే కదా. మరి మందిరానికి వస్తే నియమ నిబంధనలు ఉన్నాయిగా. దేవుడు కొన్ని కట్టడలను ఇచ్చాడుగా, ఆజ్ఞలు ఇచ్చాడు, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నువ్వు మందిరానికి వస్తున్నా ఫాలో అవ్వట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసు? ఇంకా లోకంలోనే ఉన్నావు, దేవునిలో నీవు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రయాణం చేసి 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 కాసేపు సతికిలు పడేసరికి హాయిగా ఉందంట. కాదు ప్రభు, లేగో, లేచి ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. మీ పక్కన ఉన్న వారితో చెప్పండి, భయపడొద్దు, జడియొద్దు, లేచి నీ ప్రయాణాన్ని కొనసాగించు. ప్రభు అన్నాడు, తలెత్తుకొని. ఏమెత్తుకోవాలంట? చెప్పాలి, ఏమెత్తుకోవాలంట? మన తలలు దేవుడు పైకెత్తునుగాక. మన తలలు దేవుడు పైకెత్తునుగాక. ఏ పరిస్థితుల మధ్య తలలు కిందకు దించుకున్నావో, యేసు నామములో మన తలలు పైకెత్తే కృప అపరిమితముగా దేవుడు మన పైన దయచేయునుగాక. హల్లెలూయా. మీ పక్కన వారితో చెప్పండి, నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడని. విశ్వాసంతో చెప్పండి, నా తలను దేవుడు పైకెత్తబోతున్నాడని. ఆయన మనలను సిగ్గుపరుచువాడు కాదు. తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఏ మాత్రము కూడా ఉంచనే ఉంచడు. నమ్మినోళ్ళు చప్పట్లు కొడుచు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ముగించుకుందాం. ఒకటి, నా టైం అయిపోయింది. ఒకటి, మోసపోకుండా జాగ్రత్తగా. 2, 3, ఓర్పు కోల్పోకుండా జాగ్రత్తగా. 4, ధైర్యము కోల్పోకుండా జాగ్రత్తగా. పరిస్థితులు వస్తాయండి, ధైర్యాన్ని ఎలాగనంటే అసలు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంతా కోల్పోయాం అనేటట్టు చేస్తే ప్రభు అంటున్నాడు, ఏం భయపడవద్దు, మన పక్షాన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన జీవాధిపతి, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన అసాధారణమైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి మాట 36వ వచనం. వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట ఏంటండి? ప్రార్థన, 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 ప్రార్థన. ప్రార్థనలో పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోనండి. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి బలపరచబడాలన్న దానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆ ప్రార్థనలో పడిపోకుండా మీరు జాగ్రత్తగా చూచుకోనండి. చాలా సందర్భాల్లో పరిస్థితులు మనల్ని ప్రార్థన చేయకుండా అడ్డుపడతా ఉంటాయి. ప్రభు అన్నాడు, ఎన్ని పరిస్థితులు అడ్డుపడినా సరే నువ్వు ప్రార్థన చెయ్యటం మాత్రం మానొద్దు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, పండుకొనున్నప్పుడు ప్రార్థన చేయాలి, మంచం మీద నుండి లేచినప్పుడు ప్రార్థన, పని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేయాలి, పని ముగించినప్పుడు ప్రార్థన చెయ్యాలి. అడుగడుగున ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ప్రార్థన వలనే, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరమర్థమా. ప్రభువా
ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. ఏం కావాలంట? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ పరిస్థితులు ఏమైనాను సరే మార్చగలిగిన శక్తి ఒకే ఒక్క దానికి ఉంది, అది నీవు చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఒకరోజు నేస్తన్న గారు వాక్యం చెప్తున్నారంట. ఇక్కడ ఆయన నిలబడి వాక్యం చెప్తుంటే పక్కన అపవాది నిలబడి అది కూడా వాక్యం చెప్తుందంట. అంటదంట, నువ్వు ఎంతటి సబ్జెక్ట్ తీసుకున్న వాక్యాన్ని నేను కూడా నీకన్నా బాగా చెప్పగలనని. ఆరాధన చేస్తూ ఉంటే అది కూడా ఏం చేస్తుందంట? ఆరాధన చేస్తూ అంటదంట, నీకన్నా బాగా నేను ఆరాధన, నువ్వు చేసే ఆరాధన అసలు ఆరాధనే కాదు, అసలు నేను చేసే ఆరాధన పరలోకంలో దేవుడు ముగ్ధుడైపోయాడు నా ఆరాధన చూసినందంట. ఓ దీని పరిస్థితి ఎట్టా ఉందా అని చెప్పి సరే రా అని చెప్పి, ఏమండి ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయిన తర్వాత ఏంటి పని? పరలోకంలో దేవదూతలకి తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే ప్రార్థన. అక్కడ ఉన్నది కేవలము ఆరాధన మాత్రమే. దేవునికి స్తోత్రం. పరలోకంలో ప్రార్థన లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసన్న గారు అన్నారంట, రా ఇప్పుడు రా, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా వచ్చి ప్రార్థన. నేను మోకాళ్ళు ఎత్తాను, నువ్వు కూడా తెచ్చి ఊరుకో. అట్టండి మా వల్ల తెలియదు, మాకు శాత కదా, అట్టండి మాకు నేర్పిల దెబ్బకి పారిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, పరిస్థితులు ఏవైనా మోకాళ్ళు ఉంచి ఒక్కసారి యేసయ్యా అని పిలు. నా ప్రభువు సమీపస్తుడు, ఆయన నీకు ఎల్లప్పుడూ సమీపంగా ఉంటాడు. నువ్వు ప్రభువా అని పిలవగానే ఆయన వెనువెంటనే నీ దగ్గరకు దిగి వచ్చి పరిస్థితులన్నిటినీ మార్చి వేస్తాడు. నమ్మితే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నిత్యము ప్రార్థనలో పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోనండి, జాగ్రత్తగా చూచుకోనండి. అందరూ లేచి నిలబడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.